ఎగ్ సంపంగి పువ్వు విచ్చుకుంటే మాత్రం పెరటిలో ఏ మూల ఉన్నా సరే తెలిసిపోతుందండి. అంత మంచి సువాసన వస్తుంది. రాత్రిపూట పువ్వులా విచ్చుకొని ఉదయానికి ఇలా కొడిగుడ్డ ఆకారంలో ముడుచుకుపోతుంది. అందుకనే వీటిని కోడిగుడ్డు సంపంగి అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో చాలా బాగా పూస్తాయి. యాపిల్ బేర్స్ అయితే చెట్టు నిండా విరగ కాసేశాయి. నేను పెద్ద కుండీలో వేశానండి. అయినా బోలెడు కాయలు కాసాయి. భలే ఉంటాయి తినడానికి. చామంతి పువ్వులు కూడా విరగబూసేస్తున్నాయండి. మనకి నవంబర్‌లో పువ్వులు పూయటం స్టార్ట్ అయితే ఫిబ్రవరి నెల అయ్యే వరకు కూడా పూస్తూనే ఉంటాయి. ఈ శీతాకాలంలో మన గార్డెన్ కూడా భలే కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇవి ఆకు సంపెంగ పువ్వులండి. మొగ్గలు ఆకుల్లో కలిసిపోయాయి. కానీ ఇలా రంగు మారిన పువ్వులు మాత్రం చాలా మంచి సువాసనొస్తాయి. ఇది మిరియాల మొక్కండి. చిన్న మొక్కకే బోలెడు మిరియాలు కాస్తున్నాయి. నేను ఈ పచ్చి మిరియాలనే రసంలోకి, సలాడ్స్‌లోకి వాడుతున్నాను. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు తప్పకుండా ఒక మొక్కనైనా వేసుకోండి. నా ప్రతి ఉదయం ఇలా పూలు, పళ్ళతో కలర్‌ఫుల్‌గా స్టార్ట్ అవుతుందండి.